హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసికా. ఈ వీడియోలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసిన తర్వాత పాటించవలసిన నియమాలు ఏంటి, అలానే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త పాటించవలసిన నియమాలు ఏంటి, అలానే మనకు నెలసరి టైంలో కొన్ని నియమాలు అయితే పాటించాలి కదా, ఆ విషయాల గురించి ఈ వీడియోలో షేర్ చేస్తానండి. భార్యాభర్తల బంధం అనేది చాలా పవిత్రమైనది. అయితే రాత్రి సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసిన తర్వాత శాస్త్రపరంగా ఉదయం నిద్ర లేవగానే కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి, లేకపోతే దోషం పడుతుంది అంటారు. ఇంట్లో దోషాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈరోజు వీడియోలో దంపతులు కలిసిన తర్వాత రోజున ఎలాంటి పనులు చేయాలి, దీపారాధన చేయవచ్చా అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తి విషయాలను తెలియజేస్తానండి. భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజున ఉదయం నిద్ర లేవగానే ఇల్లు మొత్తం తిరగకూడదు. అలా తిరిగితే మీ ఇంటి మొత్తానికి మైలంటుతుంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే దంపతులు ఇద్దరూ ముందుగా తలస్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. ఇలా చేస్తే ఎటువంటి దోషాలు ఉండవు. ఇలా స్నానం చేసిన తర్వాత ఇల్లు మొత్తం శుభ్రంగా తుడుచుకోవాలి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పుని వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. రాళ్ళ ఉప్పుని వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేస్తే మీ ఇల్లు మొత్తం చక్కగా శుద్ధి అవుతుంది. అలాగే మంచంపై ఉన్న దుప్పట్లను కూడా శుభ్రంగా ఉతుక్కోవాలి. సంతానం కోసం ప్రయత్నించేవారు ఇంట్లో ప్రతిరోజు ఈ నియమాలను పాటిస్తూ ప్రతిరోజు ఉదయం దీపారాధన చేస్తే మీకు మంచి సంతానం ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా కొన్ని రోజుల్లో దంపతులు కలవకూడదు. ఇలా చేసినట్లయితే మీకు ఎన్నో నష్టాలు సంభవిస్తాయి. అయితే శాస్త్రాల ప్రకారం వివాహమైన దంపతులు కొన్ని ముఖ్యమైన సమయాల్లో అలాగే తిథుల్లో అస్సలు కలవకూడదు. ఒకవేళ ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో సుఖ సంతోషాలు లేకపోవడమే కాకుండా అనేక రకాల నష్టాలు సంభవిస్తాయి. ముఖ్యంగా పౌర్ణమి రోజున భార్యాభర్తలు కలవకూడదు. ఎందుకంటే పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. కాబట్టి ఇంతటి పవిత్రమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీ సంపద బాగా పెరుగుతుంది. మీ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. హిందూ శాస్త్రాల ప్రకారం అమావాస్య తిథుల్లో కూడా దంపతులు కలవకూడదు. ఇది మీ వైవాహిక జీవితంలో ఎన్నో అనర్థాలను కలిగిస్తుంది. అమావాస్య రోజున దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా అమావాస్య రాత్రిని తాంత్రిక కాలరాత్రిగా పరిగణిస్తారు. కాబట్టి అమావాస్య రోజున కలవడం వల్ల మీకు పుట్టే బిడ్డ అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఉంది. అలాగే ఏదైనా పండగ వచ్చే ముందు రోజున దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. ఎందుకంటే పండగ ముందు రోజుల్లో పవిత్రమైన తిథులు ఉంటాయి. అలాగే ఏకాదశిని శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడుతుంది. ప్రతి నెలలో 2 ఏకాదశులు ఉంటాయి. ఏకాదశి రోజుల్లో శ్రీకృష్ణుని ఆరాధించడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయని నమ్ముతారు. కాబట్టి ఇంతటి పవిత్రమైన ఏకాదశి రోజున భార్యాభర్తలు దూరంగా ఉండాలి, లేకపోతే భగవంతుడి ఆగ్రహానికి గురి అవుతారు. ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాం కదండి, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రతి నెలకు ఒకసారి మాస శివరాత్రి వస్తుంది. ఈ శివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఎంతో స్వచ్ఛంగా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి. అప్పుడే మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఒకవేళ అనుకోకుండా మాస శివరాత్రిన స్త్రీ పురుషులు కలిసినట్టయితే భయంకరమైన ఫలితాలను చని చూడాల్సి వస్తుంది. ఎందుకైనా మంచిది అసలు మాస శివరాత్రి రోజున అసలు కలవకపోవడమే మంచిది. అలాగే మీ పూర్వీకుల మరణ తిథుల్లో కూడా భార్యాభర్తలు కలవకుండా ఉండాలి. ఇలాంటి తిథుల్లో దంపతులు కలిసినట్లయితే దేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా మీ ఇంట్లో సంతాన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక శాస్త్రాల ప్రకారం స్త్రీలకు నెలసరి వచ్చే సమయంలో ఆడవాళ్లు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. స్త్రీలకు నెలసరి వచ్చిన రోజున వెంటనే తలస్నానం చేయాలి. అలాగే మీ ఇంట్లో ఉన్న పూజ గదిని ఎవరి చేతైనా మూసివేయించాలి. స్త్రీలకు నెలసరి వచ్చిన 1వ రోజున, 3వ రోజున, అలాగే 5వ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే మీ జాతక రీత్యా ఏమన్నా దోషాలుంటే అవి తొలగిపోతాయి. కొంతమంది ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. అలాంటి ఇళ్లల్లో మైలు వచ్చిన వారు కాకుండా ఇంటి పెద్ద పూజా గదిలో దీపం పెట్టొచ్చు. స్త్రీలకు నెలసరి కంప్లీట్ అయిన 5వ రోజున నీళ్ళల్లో రాళ్ళ ఉప్పును అలాగే కొంచెం పసుపు వేసి ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో ఖచ్చితంగా పసుపు,
పసుపు నీళ్లు చల్లుకోవాలి. నెలసరి 5 రోజులు పూర్తయిన తర్వాత స్త్రీలు ఇంటిని శుద్ధి చేసుకోవాలి. అప్పుడే మీ ఇంటికి ఉన్న మైలు పూర్తిగా కంప్లీట్ అవుతుంది. నెలసరి సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ అస్సలు కలవకూడదు. చాలామంది ఇళ్లలో స్త్రీలకు నెలసరి పూర్తయిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకోకుండా పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి ఇళ్లలో దేవతలు నివసించరని, ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఉండదని పండితులు వివరిస్తున్నారు. ఇలా ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి. దేవుని పటాలను నీటితో తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలా శుద్ధి చేసుకున్న తర్వాత స్త్రీలు 5వ రోజున ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు. భార్యాభర్తలు కలిసిన తర్వాత దేవుడి దగ్గర దీపం పెట్టాలంటే తలస్నానం చేసి పెట్టుకుంటేనే ఎలాంటి దోషం లేకుండా ఉంటుంది. అలాగే భార్య గర్భావతిగా ఉన్నప్పుడు తన భర్త కొన్ని పనులను చాలా దూరంగా ఉండాలి. భార్య గర్భిణీగా ఉన్నప్పుడు తన భర్త గొడవలకు దూరంగా ఉండాలి. అలాగే పచ్చని చెట్లను నరకడం, చెట్లను కాల్చడం వంటివి చేయకూడదు. అలాగే పాములను చంపడం చేయరాదు. భార్యకు 7వ నెల నిండిన తర్వాత భర్త అసలు గడ్డం చేయించుకోకూడదు. భార్యకు 7 నెలల తర్వాత తీర్థయాత్రలు, విదేశీ యాత్రలు, దైవ దర్శనాలకు వెళ్ళకూడదు. గుడిలో కొబ్బరికాయ కొట్టడం కానీ, తల మీద శటగోపురం కానీ పెట్టించకూడదు. ఇంటి నిర్మాణం చేపట్టకూడదు. ఎటువంటి శంకుస్థాపన పనులు చేయరాదు. పిండ ప్రదానం, అలాగే పితృకర్మలను చేయకూడదు. అలాగే కడుపుతో ఉన్న భార్య ఇంట్లో ఉన్నప్పుడు సిగరెట్ తాగడం అస్సలు చేయకూడదు. సిగరెట్ పొగ పీల్చడం వల్ల తల్లి కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం. కడుపుతో ఉన్న భార్యను కొట్టడం, తిట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. ఇక పూజల విషయానికి వస్తే ముఖ్యంగా చాలామంది స్త్రీలు నిత్య పూజ చేసుకోవాలి. అంటే ప్రతిరోజు తలస్నానం చేయాలేమో అని అనుకుంటారు. అయితే మగవారికి మాత్రమే ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలి అని అంటూ ఉంటారు. ఆడవారు ప్రతిరోజు తలస్నానం చేయనవసరం లేదు. స్నానం చేసిన తర్వాత దీపారాధన చేసుకోవచ్చు. అయితే భార్యాభర్తలు కలిసిన తర్వాత తలస్నానం చేసి పూజ చేసుకుంటే చాలా మంచిది. కానీ ఆడవాళ్ళు మాత్రం ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడవారి పాపిట్లో గంగమ్మ తల్లి ఉంటుంది. అందుకే ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. కాబట్టి స్త్రీలు పూజ చేయాలంటే తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. స్త్రీలు ప్రతిరోజు స్నానం చేయగానే కుంకుమ బొట్టు పెట్టుకుంటాం కదండి, అలానే పాపిట్లో కూడా కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాలను కానీ, పటాలను కానీ ముట్టుకోకూడదు. కానీ ఇంట్లో ముఖ్యమైన పూజలు ఉన్నప్పుడు, పండగల సమయంలో మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి పూజ చేయాలి. నిత్య పూజ చేసుకునేటప్పుడు, దీపారాధన చేసుకున్నప్పుడు తలస్నానం చేయకపోయినా పర్లేదండి. ప్రత్యేకంగా పూజ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తలస్నానం చేసి పూజలు చేసుకోవాలి. నిజానికి పూజ